అన్ని కూరగాయల్లో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని తినాలంటే ఇష్టపడరు. కానీ వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలో, అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో ఈ కాకరకాయ అతి ముఖ్యమైనది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాకరకాయలో పుష్కలమైన ఔషధ గుణాలు నిండి ఉన్నాయని చెప్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా కనిపిస్తాయి. కాకరకాయలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కాకరకాయలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ను అనుకరిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. వర్షాకాలంలో కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరం నుంచి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చర్మపు చికాకుకు కారణమవుతూ ఉంటుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఈ సీజన్లో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్తస్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయ నిర్విషీకరణ విధులను పెంచుతుంది.